హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్. మీరు చూస్తున్నారు ఎస్కే విహారీస్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే క్యాంపింగ్ టెంట్. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను క్యాంపింగ్ టెంట్ తెచ్చుకొని క్యాంపింగ్ వీడియో చేద్దామని చెప్పేసి. మనం ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాము. దీని కాస్ట్ వచ్చేసి తక్కువ, ఎంత అంటే 1130 రూపాయలు ఎంతనో పడింది, 1130 రూపీస్. ఎలా ఉంటుందో చూడాలి. స్ట్రాస్ కంపెనీ 4 persons అయితే దీంట్లో ఉండొచ్చంట, క్యాంపింగ్ చేయొచ్చు నైట్ టైమ్స్ ఉండి. చూద్దాం ఎలా ఉందో. ఇప్పుడు మన టెంట్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, మామూలుగా కవర్ చింపడానికి కత్తెర తెచ్చుకోవాలి. మనకైతే కత్తెర లేదు, ఇది లేకపోతే చింపేద్దాం. ఏమొస్తుందో చూద్దాం. దీనికి కత్తెర తెచ్చుకుంటే బాగుంటుండే, మనమైతే తెచ్చుకోలేదు. ఫస్ట్ టైం క్యాంపింగ్ సెటప్ ఇది మనది, అంటే ఫ్యూచర్లో చేద్దామనే ఉద్దేశంతో తీసుకొచ్చినాము. వావ్, చూడండి, ఓపెన్ చేస్తేనే స్ట్రాస్ కంపెనీది. మనకి దీని మీద 2199 రూపాయలు ఎంఆర్పి ఉంది. మనకైతే ఇది కేవలం 1120 రూపీస్ 30 రూపీస్ పడింది. బ్యాగ్ మాత్రం చాలా బాగుంది. స్ట్రాస్ కంపెనీ చూశారు కదా. ఇది ఇప్పుడు జిప్ ఓపెన్ చేద్దాం. ఏంటో ఇది. ఓకే, ఇది వచ్చింది. ఇంకా బ్యాగ్ పక్క పెట్టేద్దాం. ఇదే మన టెంట్. ఇది ఓపెన్ చేస్తే కానీ తెలియదు ఎలా ఉంటుంది, లోపల ఏమేమి ఉంటాయి అనేది. ఇవి మేకుల మాదిరి, అంటే టెంట్ ఎగిరిపోకుండా భూమిలో కొట్టడానికి. ఇవి ఒక 4 ఇచ్చారు, 4 సైడ్లు సెట్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇవి రాడ్లు, టెంట్కి నిలబడడానికి. ఇవి కడ్డీల మాదిరి నిలబెట్టుకోవడానికి. ఇవి వాడుతుంటే అవే వస్తాయిలే, మనకు కూడా తెలియదు ఎలా అనేది. ఓకే, 2 ఇచ్చారు, ఇదొకటి ఇట్లా అడ్డం వేసుకోవడానికి. మళ్ళీ చూపిస్తాను వేసి. ఇవి 2 ఇచ్చారు. ఇంకేమున్నాయి? ఇంకా అంతే. ఇదైతే టెంట్. మనకి దీంట్లో ఏమేమి వచ్చినాయంటే ఒక టెంట్, 2 సెట్ల రాడ్స్. ఇవి మనకి టెంట్లు వేసిపోకుండా ఉండడానికి, మేకులు కొట్టడానికి, మేకుల మాదిరి 4. ఇదే ఫ్రెండ్స్ దీంట్లో ఉండేది. ఇప్పుడు మనం ఈ టెంట్ని వేసి ఎలా వేస్తారో చూద్దాం. ఓకే, ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం టెంట్ వేసి చూద్దాం ఒకసారి. పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ టెంట్ ఓపెన్ చేద్దాం. తొక్కినాయిలే, యాది పైన యాది కింద చూడు. ఇది కింది చూడు, అట్లనే కింది. అట్లవా ఇట్లా మరి అది మరి మనం ఒకటిసారి కొట్టేద్దాము కొండ్లు. నీకే సరిపోతే మరి నాకెట్టలే.
ఇట్లా స్ట్రాస్ కొట్టేద్దాం వాటి సరి మేకులు ఇంకా కదలకుండా, ఎందుకంటే మళ్ళీ గాలి ఎక్కువ ఉంది, పోతే ఇబ్బంది కదా. ఫస్ట్ టైం కాబట్టి మనకి ఐడియా లేదు ఎలా అనేది. ఇప్పుడు మనం ఒకటి ఇవి ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి, జాయింట్లుగా ఉంటుంది. మనం దాన్ని ఇప్పుడు ఇలా ఉంటుంది, మధ్యలో థ్రెడ్ ఉండి ఇక్కడ గ్యాప్ ఉంటుంది, దీంట్లోకి మనం ఇట్లా ఇన్సర్ట్ చేయాలంతే, ఆటోమేటిక్గా పెద్దగా అయిపోతుంది. ఇలా ఇలా మనం పెట్టేసి ఎట్లా పెట్టాలి, ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి చూడు, ఇది పట్టుకోలే, నేను ఇంకోటి పెట్టి తీసుకొని వస్తాను. అట్లా పెట్టుకో, ఒక బరిమే వచ్చాం దో, ఇది పట్టుకొని అవతల సైడ్ గ్యాప్ అక్కడ పెట్టేసి అయిపోయా. ఇలా ఉంటుంది. మనం మధ్యలో దీనిలో కట్టేసేయాలి. మనం ఇప్పుడు పైన కట్టేద్దాము. మనకు కూడా ఐడియా లేదు, ఫస్ట్ టైం కదా. యాక్చువల్గా అయితే ఇది ఇట్లా కాదు. ఓకే, ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. అసలు ఏం తెలియదు ఫ్రెండ్స్, ఏమంటే ఖచ్చితంగా దీన్ని టెంప్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ వేయడం జరిగింది. టెంప్ట్ కాదురా, టెంట్. టెంట్ ఇది పట్టుకో. సారీ, టెంట్, క్యాంపింగ్ టెంట్. ఒకసారి మేము చూసామంటే దీనికి ఇట్లా వచ్చింది, ఈ లైన్ లో పోవాలని చెప్పేసి మనకి అది తెలియక డైరెక్ట్ గా అవతల పెట్టేసాము. ఇట్లయితే బాగా గ్రిప్ ఉంటుంది. వెరీ గుడ్. అట్లనే ఈ సైడ్ కూడా సేమ్. ఫస్ట్ టైం కదా, చాలా ఇప్పుడు ఒకటి సెట్ అయిపోయింది. అమ్మయ్యా, మన టెంట్ అయితే అయిపోయింది. మొత్తం పక్క, నాకు తెలిసి పక్కన రికార్డ్ అయింటది. ఫ్రెండ్స్, మన టెంట్ అయితే రెడీ అయిపోయింది. 4 సైడ్లు 4 పెట్టేసాము. ఇంక ఇప్పుడు పైన కట్టేయాలి ఇట్లా. మనకి ఇంకా గాలి ఎక్కువ వస్తున్నప్పుడు అన్నప్పుడు దీన్ని మనం కొట్టేస్తాం. ఇక్కడ చూస్తుండ్రు, ఇది మనం లోపల పోవడానికి ఎంట్రన్స్. ఇది జాలి ఉంది, అంటే మనకి వెంటిలేషన్ ఉండాలి, ప్లస్ దోమలు అలాంటివి పోకుండా ఉండడానికి దీనికి ఒక జిప్ ఉంది. మనం లోపల పోయి జిప్ వేసుకోవచ్చు. ఇది బయట సైడ్. ఇది అయిపోయి మనకి లాక్, లోపల సేఫ్టీ ఉంటుంది. ఒకసారి చుట్టూ చూపి. ఇది మనకి మెయిన్ డోర్, మెయిన్ ఎంట్రన్స్. ఇంకా తర్వాత ఇట్లా స్ట్రాస్. ఇక్కడ కూడా మనకి బ్యాక్ సైడ్ వెంటిలేషన్ కావాలనుకుంటే ఇది ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే మనకి కింద ఈ స్టిక్కర్ ఇచ్చినాడు కదా, ఈ స్టిక్కర్ ద్వారా ఇట్లా స్టిక్ చేసేస్తే వెంటిలేషన్ లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. చలి ఎక్కువ ఉన్నప్పుడు అట్లా చేసుకోవాలి, లేదంటే ఇది ఓపెన్ చేసుకుంటే సమ్మర్లో అట్లా బాగుంటుంది. ఇలా చేసేసి ఇది వద్దనుకుంటే ఇక్కడ కట్టేసుకోవాలి. సేఫ్టీ కావాలంటే టాప్ వేసుకుంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఇట్లా మనం ఒకసారి లోపలికి వచ్చి చూద్దాం. ఇప్పుడు మనం
లోపల పోయి చూద్దాం. కింద యాక్చువల్గా అయితే ఉండని. ఇప్పుడు మనం లోపల పోదాం ఫ్రెండ్స్. మొత్తానికైతే పర్లేదు, మనకు వచ్చిన తక్కువ బడ్జెట్లో మంచి టెంటే దొరికింది. ఇప్పుడు నేను ఇద్దో మనకి వెంటిలేషన్ ప్రైవసీ కావాలనుకుంటే అది కేవలం మనకి వెంటిలేషన్ ఉండాలి, దోమలు రాకూడదు అనుకుంటే అయిపోయా. ఇది మనకి నెట్ మాదిరి దోమలు రాకుండా ఉంటాయి. లేదు మనకి మొత్తం క్లోజ్ చేయాలి కావాలంటే ఈ జిబ్బుని ఇలా చేసుకోవడానికి ఏమైనా ఆప్షన్ ఇచ్చిందో నేను చెప్తా. ఆ ఆప్షన్ ఏంటంటే నాకు ఓపెన్ చేసిందే. ఇప్పుడు మనకి ఇది క్లోజ్ చేసుకోవాలనుకుంటే, అంటే వర్షం వచ్చినా కానీ లేకపోతే లైటింగ్ ఉండకూడదు అనేసి అనుకున్నప్పుడు ఇలా సెట్ చేసేస్తే సరిపోతుంది. మనకి ఇది అవసరం లేదనుకుంటే అయిపోయా. మనం సమ్మర్లో అయితే నెట్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే గాలి రావాలి కదా. నెట్ ఒకటి వాడేసుకుంటే దోమలు రావు, గాలి వస్తుంది, ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు నేను లోపల ఉన్నాను కదా, ఒకసారి పడుకొని చూస్తాను. ఎందుకంటే 4 persons అని చెప్పేసి యూట్యూబ్లో ఫ్లిప్కార్ట్లో అనౌన్స్ చేశాడు. చూద్దాం ఎంతమందికి అయితే కంఫర్ట్గా ఉంటుందో. నేనైతే పడుకున్నాను. ఇంకా ఇక్కడ ఖాళీగా ఉంది. ఇప్పుడు మా వాడిని కూడా రమ్మంట దారా రంగా. కెమెరామ్యాన్ లోపలికి పోతున్నా, ఎలా ఉందో చూస్తా. ఇప్పుడు మా వాడు కూడా లోపలికి వచ్చాడు. నాకు తెలిసి ఇది ఇద్దరికైతే పైకి రా. చూడండి కంఫర్ట్ అయితే ఉంది, ఇద్దరికైతే ఈజీగా ఉంటుంది, బాగా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా చిన్నపిల్లలంటే కూడా ఇంకోరు అడ్జస్ట్ కావచ్చు, లేదంటే కొంచెం అడ్జస్ట్ అయితే ముగ్గురికి కూడా సరిపోతుంది, ముగ్గురు పెద్దలకు కూడా. చూడండి ఇంకా వాడు ఆ లాస్ట్ ఇంకా మరి చూడండి, నాకు ఇక్కడ ప్లేస్ ఉంది, అక్కడ వానికి ప్లేస్ ఉంది. చూడండి మధ్యలో ఇంకో గ్యాప్ ఉందంటే ఇట్లా చేయి పెడితే తగిలేంత, అంటే ఇంకో పర్సన్ పడుకోవచ్చు. ఫ్రీగానే ఉంది, తక్కువ ఈ బడ్జెట్లో ఇంత మంచిది అంటే నాకు తెలిసి బెటర్. ఇది చాలా బాగుంది. కాబట్టి ఫ్రెండ్స్ ఇది మన టెంట్ వీడియో. తొందరలోనే మనం క్యాంపింగ్ వీడియో అయితే చేస్తాము. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము దీన్ని ఏమంటారంటే టెంట్ అని అంటారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. లైక్, కామెంటు, షేరు మీరు చేస్తుంటే మాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తే మంచి వీడియోలు చేయాలని మా అభిప్రాయం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మన టెంట్ వీడియో. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మరోసారి కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. నేను చెప్తా.